హాయ్ అండి. ఈవేళ కుండలో చికెన్ పికిల్. 1 కేజీ చికెన్ తీసుకుని ఉప్పు పసుపు వేసి బాగా శుభ్రం చేసి, అలాగే అందులో ఉప్పు పసుపు ఆయిల్ వేసి బాగా కలిపి పక్కన పెట్టాను 1 గంట సేపు. అలాగే చికెన్ని పాన్ తీసుకుని బాగా ఫ్రై చేసి, అస్సలు వాటర్ లేకుండా బాగా ఫ్రై చేశాను. కుండ తీసుకుని ఆయిల్ హీట్ చేసుకుని 1 అర కేజీ ఆయిల్ వేసుకోండి. ఆ ఆయిల్ అంతా హీట్ అవ్వాక ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేయండి. గోల్డెన్ బ్రౌన్ లాగా రావాలి. అలా అని బాగా వేపేయకండి, అస్సలు వేపకుండా కూడా ఉండకూడదు. ఆ కలర్ రావాలి, లైట్ గోల్డెన్ బ్రౌన్. చికెన్ అంతా తీసి పక్కన పెట్టి అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకుని ఫ్రై చేయండి. అది బాగా ఫ్రై అవ్వాక ఈ కేజీ చికెన్ని ఈ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసి స్టవ్ కట్టేయండి. స్టవ్ కట్టాక సాల్ట్ అండ్ మిర్చి పౌడర్ అండ్ ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ వేసి బాగా కలిపి పక్కకు పెట్టండి. ఇది కుండ వేడంతా తగ్గే వరకు ఉంచి బాగా చల్లారిపోయింది అన్నప్పుడు లెమన్ తీసుకుని 1.5 నేను వేసాను కాయల్ని, లెమన్ కాయల్ని. మీరు కూడా 1.5 వేసుకోండి. కేజీకి 1.5 కాయలు వేసుకోవాలి. వేసి 2 డేస్ అదే కుండలో అలాగే ముక్క మునిగేంత వరకు ఆయిల్ వేసుకొని మూత పెట్టి వదిలేయండి. 2 డేస్ పోయాక తినండి, చాలా టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి.